అయితే గురుగారు ఈ అమ్మవారి యొక్క గుడి ఎక్కడుంది? ఈ దేవాలయం మన దేశంలో ఎక్కడుందంటారు? మనకు అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం గనుక చూసుకుంటే హ్మ్. కాశ్మీరంతు సరస్వతి అని ఉంటుంది. హ్మ్. ఈ కాశ్మీరంతు సరస్వతి అంటే జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి దేవాలయం ఉంది. హ్మ్. వైష్ణవీదేవి దేవాలయం వేరు, హ్మ్. అది జమ్మూలో ఉంది. జమ్మూ వేరు, కాశ్మీర్ వేరు. కాశ్మీర్ ఇంకా పైన పూర్తి హిమాలయాల్లో ఉండేటువంటి దేవాలయమే ఆ యొక్క సరస్వతీదేవి దేవాలయం. ఆవిడయే నీల సరస్వతి అన్నాం. ఈ నీల సరస్వతియే, నీలము అని అంటే బ్లూ కలర్ అని కాదు, పికాక్ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో, నెమలి పింఛంలో ఉండేటువంటి నీలము ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో ఉండేటువంటి సరస్వతియే నీల సరస్వతి. ఆ సరస్వతీదేవిని దేవకీదేవి ఉపాసన చేయడం వల్లనే ఆవిడ గర్భంలో 8వ సంతానంగా శ్రీకృష్ణ స్వామి అవతరించాడు. మొదటి ప్రశ్నకు జవాబుగా మనం వసంత నవరాత్రులు అంటే రాముల వారికి చేస్తాము, అదే సందర్భంలో లలితాదేవికి చేస్తామన్నాం. ఇప్పుడేమో ఈ యొక్క సరస్వతీదేవిని, నీల సరస్వతీదేవిని ఉపాసన చేస్తే శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించాడని తెలుసుకున్నాం. ఎందుకు అనంటే శ్రీరామో లలితారూపం శ్రీకృష్ణ శ్యామలాస్వయం. రాముడు అంత అందంగా ఎందుకున్నాడు అనంటే అతను లలితాదేవి స్వరూపం కాబట్టి. కృష్ణుడు అంతటి గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు అంటే అతను మంత్రిణీదేవి అయినటువంటి మాతంగేశ్వరి రాజశ్యామల అమ్మవారి యొక్క పురుష స్వరూపం. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి అంతటి వాడు కూడా రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం వల్లనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ఈ యొక్క మేధినీ వలయం మొత్తానికి కూడా ధర్మరాజుని చక్రవర్తిగా నిలబెట్టి ధర్మ సంస్థాపన చేయగలిగినాడు. అటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడికి పాశుపతాస్త్రం సంపాదించడానికి ఈ యొక్క సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఉపాసన చెయ్యమని చెప్తే ఇక్కడ తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరాహం, పరమేశ్వరుడే తన యొక్క మాయతో ఒక వరాహాన్ని అర్జునుడు తపస్సు చేసుకున్న దగ్గరికి పంపిస్తాడు. ఆ యొక్క అర్జునుడు కాస్త ఇబ్బంది పడుతూ ఒక బాణాన్ని వదిలితే వెళ్ళి చూడగా అక్కడ 2 బాణాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కిరాతుడి రూపంలో, కిరాతుడు అంటే ఒక వేటగాడి రూపంలో శివుడు తన ప్రమదగణాలతో వచ్చి చూస్తాడు. ఈ పందిని నేను సంహరించాను అంటే నేను సంహరించాను అని అర్జునుడు కోపం వచ్చి వాదించి యుద్ధం చేసే స్థాయికి వెళ్ళిపోతుంది. అర్జునుడు అంతటి వాడు కూడా గమనించలేకపోతాడు. ఒక సాధారణ ఆటవికుడి చేతిలో నేను ఓడిపోతున్నాను ఏంటి అని బాగా ఆలోచన చేసి సరస్వతీదేవికి అన్ని సంవత్సరాలుగా ఉపాసన చేసినటువంటి ఫలితం ఆధారంగా ఒక్క క్షణం ధ్యానంలో కూర్చుంటే అతనికి అర్థమవుతుంది అతను ఎదురుగా ఉన్నది కేవలం కిరాతుడో, ఆటవికుడో, వేటగాడో కాదు, ఇతడు సాక్షాత్ శ్రీ మహాదేవుడే అని చెప్పేసి కాళ్ళ మీద పడితే ఆ వరాహం అక్కడి నుంచి మాయమవుతుంది. అక్కడి నుంచి సశరీరంతో స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఉండేటువంటి యుద్ధ విద్యను నేర్చుకొని వస్తాడు. ఆ తరువాత తన అన్నగారైనటువంటి ధర్మరాజుతో కూర్చొని కురుక్షేత్రం అనేటువంటి సంగ్రామంలో గెలిచి రాజ్య ప్రాప్తిని పొందుతాడు. అక్కడి నుంచే రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం రాజ్యప్రాప్తికి అనే నానుడి వచ్చింది తప్ప పూర్తి స్థాయిగా రాజశ్యామలాదేవి కేవలం రాజ్యప్రాప్తికి అనుకోవడం మాత్రం దాదాపుగా అవివేకం అనే చెప్పవచ్చు. చతుషష్ఠి కళలను ఉపాసన చేయగలిగేటువంటి దేవీ దేవత ఆమె. 64 కళలను ఉపాసించగలదు. 64 యోగినీ దేవతలను కూడా మనకు అవయోగం, 64 అవయోగములు జాతకంలో ఉంటే వాటిని యోగములుగా మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దేవత ఆమె. ఆమెను ఉపాసన చేసిన వాళ్లకు అన్న వస్త్రాలకు కానీ, కీర్తికాంక్షకు కానీ, ముఖ్యంగా ఈతిబాధలుగా ఏ విధమైనటువంటి అంశములు, ఎక్కడ ఏ విధమైనటువంటి ఈతిబాధలు లేకుండా ఆజన్మ పుణ్యకాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి సుఖభోగములను అనుభవించి పరమున ఆ యొక్క వైష్ణవీదేవి క్షేత్రం ఏదైతే ఉందో, ఆ యొక్క కాశ్మీరంతు వైష్ణవీదేవి ఏదైతే ఉందో, కాశ్మీరంతు సరస్వతి క్షేత్రం ఏదైతే ఉందో ఆ యొక్క సరస్వతీ లోకాన్ని పొందుతాడు అనేటువంటిది మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ యొక్క దేవాలయం కూడా మనకు మొఘలుల పరిపాలన అంటే ఒక ఆధునిక చరిత్ర కనుక మనం తీసుకున్నట్లయితే మొఘలుల పరిపాలన మనకు రాకముందు మొఘలులు చేసినటువంటి దండయాత్రలో కాశ్మీర దేశంలో, కాశ్మీర రాష్ట్రంలో ఉండేటువంటి సరస్వతీదేవి దేవాలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క అమ్మవారి మూల విరాట్టును అప్పటి శృంగేరి జగద్గురువులు తీసుకొని వచ్చి శృంగేరిలో పెట్టుకొని
ఇప్పటికీ నిత్యం అర్చిస్తూనే ఉన్నారు. ఇది జరిగి సుమారుగా 500-600 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు సంకల్పించి దేశం మొత్తం కూడా సంకల్ప జైత్రయాత్ర చేసి ఆ యొక్క యాత్రలో భాగంగా సరస్వతీదేవి దేవాలయాన్ని కాశ్మీర దేశంలో నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం పెట్టి ఇప్పుడు మళ్ళీ మన దేశంలో ఉండేటువంటి హీతి బాధలు తొలగి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని జగద్గురువులు నిర్ణయించినారు. అంటే ఇప్పుడు ఈ దేశానికి రాజశ్యామలాదేవి యొక్క ఆ దేవాలయము, ఆ నీల సరస్వతీ దేవి యొక్క అనుగ్రహము ఎంతటి అవసరం వచ్చిందో ఒకసారి